నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్. ఈ నెల 27న జరిగే జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొననున్న మండల స్థాయి విజేతలు. జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో సైన్స్ పరిజ్ఞానాన్ని పాఠశాల స్థాయి నుండి పిల్లలకు అవగాహన కలిగించడానికి చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ ను సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తూ ఉన్నామని జిల్లా జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు బి సురేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా దోనకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెక్కుముఖి టాలెంట్ పోటీలను మంగళవారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని ఆయా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో 2 టీంలను సెలక్షన్ చేస్తూ 583 మందిని ఎంపిక చేసి అందులో నుండి మండల స్థాయి లెవెల్లో 32 మందితో దోనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యాశాఖ అధికారి సాంబశివరావు మరియు ప్రధానోపాధ్యాయులు బిబి రామాంజనేయులు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొని చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాన్ని ఆవిష్కరించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నుండి 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళలో సైన్స్ ఆవిష్కరణ కలిపి ప్రజల్లో 3 నమ్మకాలను తొలగించేది జన విజ్ఞాన వేదిక లక్ష్యమన్నారు. అందులో భాగంగా మండల స్థాయిలో 2 టీంలుగా 6 మందిని సెలక్షన్ చేస్తూ అదే క్రమంలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిగా ఎంపిక చేయబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు బి సురేష్, ఇతర పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో నిర్వహించడం జరిగింది. 583 మంది విద్యార్థులు హాజరవగా ఇప్పుడు 32 మంది మండల స్థాయిలో ఎంపిక కాబడ్డారు. వీరిలో ప్రతిభాధారంగా మరలా వీరిని సెలెక్ట్ చేసి జిల్లాకు పంపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అంటే సైన్స్ పట్ల అవగాహన కల్పించడం, అలాగే విద్యార్థులలో మూఢనమ్మకాలు లేకుండా సరైనటువంటి ఆలోచన రీతిని పెంపొందించే దిశగా కృషి చేయటమే ఈ చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ యొక్క ఉద్దేశం. అలాగే ఈ టాలెంట్ టెస్ట్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు రామాయణ గారికి, అలాగే మా బీసీ హాస్టల్ వార్డెన్ సురేష్ గారికి, అలాగే జన విజ్ఞాన వేదిక అధ్యక్షుల వారికి, అలాగే వివిధ పాఠశాలల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వారి స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ప్రోత్సహించి రాయించేలాగా చేస్తున్నటువంటి మిగతా పాఠశాలల టీచర్లకు కూడా మరింతగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండలో మండల స్థాయిలో చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు పాఠశాల స్థాయిలో నిర్వహించి అక్కడ ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులను ఈరోజు ఈ మండల స్థాయిలో ఇక్కడ టాలెంట్ టెస్ట్ రాస్తున్నారు. ఇక్కడ వీళ్ళలో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి ఈ చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల్లో శాస్త్రీయ భావనలు పెంపొందించి భవిష్యత్తులో మూఢనమ్మకాల పట్ల వాళ్లకు నమ్మకుండా సైన్స్ అవగాహన కలిగి ఉండడం కోసం ఈ టాలెంట్ టెస్ట్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని నిర్వహిస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు మన సురేష్ గారు, బీసీ హాస్టల్ వార్డెన్ సురేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శ్రద్ధ తీసుకొని పిల్లలందరినీ సేకరించి ఇక్కడ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఈరోజు జన విజ్ఞాన వేదిక తరఫున చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అలాగే ఈ స్కూల్ తరఫు నుంచి 580 మంది సెలెక్ట్ చేయబడ్డారు. వాళ్ళ నుంచి 32 మంది మండల స్థాయికి సెలెక్ట్ చేయబడ్డారు.
ఆ 32 మందికి ఈరోజు టెస్ట్ నిర్వహించబోతున్నాము. ఈ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని జిల్లా స్థాయికి ఎంపిక చేయబడతారు. అలా జిల్లా స్థాయిని ఎంపిక అయిన వాళ్ళు జిల్లా స్థాయి జరిపిన తర్వాత వాళ్ళని స్టేట్ స్థాయికి ఎంపిక చేయబడతారు. ఇట్లు మండల జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు దొనకొండ. అంటే మాత్రం పూర్తిగా అది తప్పుగానే పరిగణిస్తుంది. కాబట్టి కొట్టివేతలు లేకుండా నీట్గా ఏదైతే పెట్టాలో దానికి మాత్రం పిక్ చేయండి. ఎవరున్నా తప్పు కొట్టేసి మళ్ళీ ఇంకో దానికి అలా చేసే ఏం లేదు. ఒక 1 అవర్ టైం ఉంటుంది. ఓన్లీ 40 క్వశ్చన్స్కి మాత్రం రెండోసారి కొట్టివేత పడకుండా జాగ్రత్తగా దేనికైతే ఆన్సర్ ఉంటుందో దానికి మాత్రమే పిక్ చేసుకోండి. అదొకటి. ఇప్పుడు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారు. మీరు దాని మీద ఆ పేపర్ మీద స్కూల్ పేరు కానీ తర్వాత వాళ్ళ పేరు కానీ ఏమీ రాయొద్దు. మేము ఒక కోడ్ ఇస్తాం. ఎన్ని పేపర్లు అయితే ఉన్నాయో అన్ని పేపర్లకి మేము ఒక కోడ్ ఇస్తాం. ఆ కోడ్ ప్రకారం మేము తర్వాత వాల్యుయేషన్ చేసిన తర్వాత ఆ కోడ్ అప్పుడు మేము రివ్యూ చేస్తాం. ఎందుకంటే ఆ పేపరు కొంతమందికి ఏమైనా వీళ్ళు కుమ్మక్క అయి ఉంటారు, వీళ్ళందరికీ ముందుగా లీక్ అయి ఉంటుంది, అలా ఆలోచనలు వస్తాయి. అందుకని మేము అలాంటి ఏమి లేకుండా మీరు రాసేటప్పుడు మేము ఒక కోడ్ వేసి వెళ్తాం. ఆ కోడ్ని బట్టి మేము ఆల్రెడీ ఆ కోడ్తో ఆ పేపర్ మేము ఎవరెవరికి ఏ సంబంధించినది మీకు ఉంటుంది. కాబట్టి కూర్చొని జాగ్రత్తగా బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.